ఎన్ఎస్సి చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్, అతను తెలుగు వ్యక్తి, అది న్యూస్. ఇప్పుడు ఎన్ఎస్సి చైర్మన్ ఏదైతే ఉన్నారో ఇంజేటి శ్రీనివాస్ గారు 9వ తారీఖు మంగళవారం సెలెక్ట్ చేయడం జరిగింది అతని గురించి ఏంటిది, ఎన్ఎస్సి చైర్మన్ ఎవరు, ఎందుకు, రీజన్ అంటే ఏం జరిగింది చూద్దాం. ఎవరైతే ఈ ఇంజేటి శ్రీనివాస్ గారు ఉన్నారో ఎన్ఎస్సి చైర్మన్గా అతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒడిశా కేడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి అతను. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ IFACA, ఇంటర్నేషనల్ IIF ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ SC అథారిటీ IFSCA మాజీ వ్యవస్థాపక చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ గారు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా నియమితులయ్యారు మంగళవారం 9వ తారీఖు నాడు. ఒడిశా కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ మాజీ వ్యవస్థాపక చైర్మన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇప్పుడు నియమితులుగా అవ్వటం జరిగింది. మంగళవారం నుంచే ఈ నియామకం అమల్లోకి రావడం జరిగింది. అంటే 9వ తారీఖు మనం వీడియో చేసే టైంకి. గత 2 ఏళ్లుగా ఎన్ఎస్సికి ఎవరు కూడా చైర్మన్ లేరు. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వస్తుంది మన ఎన్ఎస్సి ఎక్స్చేంజ్. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఎన్ఎస్సి పబ్లిక్ ఇష్యూకి వస్తున్న టైంలో తెలుగు మూలాలు ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని నియామకం చేయటం జరిగింది. ఆయన ఇటీవల ఎన్ఎస్సిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్గా చేరటం జరిగింది. ఆర్థిక నియంత్రణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, కార్పొరేట్ దివాలా చట్టం, కాంపిటీషన్ చట్టం, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి భిన్న రంగాల్లో ఆయనకు 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి BA ఆనర్సు పూర్తి చేసినటువంటి శ్రీనివాస్ గారు 1983లో ఒడిశా కేడరు అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్ఎస్సి చైర్మన్గా సెలెక్ట్ కావటం జరిగింది, నియమితులయ్యారు. 9వ తారీఖు నుంచి అమల్లోకి రావటం జరిగింది.